ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. మరియు ఇక్కడ వేణుగోపాల్ సినిమా తీసుకుని ఆల్రెడీ ఆయన తీసిన సినిమా నేను చూశాను. ఇది షార్ట్ ఫిలిమ్స్ అమెరికాలో. అంటే ఇంత హాఫ్ అన్ అవర్ పిక్చర్ అనుకోలేదు. ఆయన 15 రోజులు 20 రోజుల్లో షెడ్యూల్ పిక్చర్ అయిపోతుంది అంటే 30 మినిట్స్ పిక్చర్ అనుకోలేదు, నేను ఊహించలేదు. అక్కడ చూసిన పిక్చరు 4 మినిట్స్ 5 మినిట్స్ పిక్చర్స్. సో ఆయన 20 డేస్ షెడ్యూల్ పెట్టుకొని సినిమా తీసినట్టు అవుతా ఇది అని అనుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రేయి బవలు అంటే తల్లిదండ్రులను మర్చి, బంధుమిత్రులను మర్చి, మిత్రులు అందరిని మర్చి, లైక్ నేను వెళ్ళినప్పుడు 20 డేస్ నాతో కంపెనీ ఉండే యూఎస్లో వెళ్ళినప్పుడు తెలుసు. యూఎస్లో ఎంత వీకెండ్సే కంపెనీ ఉంటారు జనరల్గా, వీకెండ్స్ ఎప్పుడన్నా కలుస్తారు. ఆయన 20 రోజులు అవినీతితో మాతో కలిసి ఉండే. అట్లాంటిది ఇక్కడ 20 రోజులు ఉంటే ఒక 20 నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేదు. ఎందుకంటే సినిమా అదే దేవుడితో వచ్చిండి, అది కంప్లీట్ చేసేది. దానికి సహకరించిన ఈ చిత్ర యూనిట్ అందరూ, దాంట్లో ముఖ్యంగా విష్ణు కిషోర్ గారి మ్యూజిక్ ఫస్ట్ టైటిల్ పడుతుంటారు. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఎక్కడికో తీసుకెళ్ళింది మ్యూజిక్. అట్లే మన భూపాలన్న గారు తను నటించిన ప్రతి సీను పండించింది, గట్టి కట్టించింది. మొత్తం అయితే దాని ఉద్యోగానికి వచ్చింది. నూతనంగా నటించిన అంజుబాబు, మరి అట్లే కథకు ప్రాణం ఉన్నారు రవీంద్ర గారు. ఆ స్టోరీయే అద్భుతం. అట్లాంటి సినిమాకి కెమెరామెన్ కూడా చాలా కళ్ళ గట్టి నుంచి తీశారు ఆ పిక్చర్ మొత్తం. టోటల్గా చూస్తూ ఉంటే ప్రతి పిక్చర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇది అన్నీ చూసిన తర్వాత నాకు కూడా మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. వేరుగా కూడా ఇంకా ముందు సినిమాలు చేయాలని. ఈ ఎంతెంత దూరం అనేది కాదు, చాలా దగ్గర దూరం అమెరికాకు ఇండియా. అనునిత్యం తెలంగాణ గురించి పాటుపడుతుంటాడు. అర్ధరాత్రి 1 o'clock చేసినా కానీ తెలంగాణ ముచ్చట నడుతాడు. మనకి ఎప్పుడైనా కానీ తెలంగాణ కొరకు పోరాడుతాడు. ఆయన పోరాటం కూడా సఫలీకృతం అవుతుందని ఆశిస్తుంది. ధన్యవాదాలు.